తిరుమలలో మహిళా భక్తురాలు కాలుపై నుంచి పాము వెళ్లడం కలకలం రేపింది. శ్రీవారి దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చింది తెలంగాణకు చెందిన మహిళ. ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం వెళుతున్న సమయంలో పాము మహిళ కాళ్లపై నుంచి వెళ్లింది. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది అశ్వినిని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం తిరుపతి స్విమ్స్ కు తరలించారు. పాము విషపూరితం కాకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని క్లారిటీ ఇచ్చారు వైద్యులు. చికిత్స తర్వాత కోలుకొని స్వగ్రామానికి వెళ్లిపోయారు భక్తులు. 2/2026 రాత్రి 10:45కి ఉంది. సో ఆ రోజు నేను మా వైఫ్ నాతో వచ్చిన మా బంధువులు కలిసి ఆ రోజు జీప్లు ప్రైవేట్ ట్యాక్సీలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏటీఎం ముందు డ్రాప్ అయినాము. డ్రాప్ అయిన తర్వాత మా వైఫ్ కాళ్ళకి పసుపు పూసుకోవాలని ఆపోజిట్లో ఉన్న కారు పార్కింగ్ ఏరియాలో పసుపు పూసుకుంటుండగా ఆమె కాళ్ళ మీద ఏదో పారినట్టు అనిపించింది. దానివల్ల ఆమె భయపడి బయట ఏమన్నా చేసిందేమో అనుకొని భయపడినాము. అది చిన్న పాములాగా ఉంది. దాన్ని మేము వెంటనే చంపేసినాము. ఇమ్మీడియట్లీ మా మిసెస్ని లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము. అక్కడ వాళ్ళు ఎగ్జామిన్ చేసేసినారు. అపోలో వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేసినారు. బట్ వాళ్ళు బయట ఫైండ్ చేయలేదు. మళ్ళీ అది స్నేక్ యాసిడ్తో కూడా వాళ్ళు మాట్లాడేసి నాన్ వేనమస్ అని కన్ఫర్మ్ చేసినారు. సిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. నిన్న రాత్రి 11 గంటలకు అడ్మిట్ అయ్యి ఈరోజు 5 గంటలకి మేము డిశ్చార్జ్ అయినాము. నో సిమ్టమ్స్ ఏమి లేవు కాబట్టి హాస్పిటల్ యాజమాన్యం కూడా మమ్మల్ని డిశ్చార్జ్ అవ్వమని చెప్పినారు.